చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరు సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, శుద్ధిత్రయం అంటే ఏమిటి? శుద్ధి చేయటం అని అంటే గోమయం, అలాగే గోపంచితం, వీటితోటి శుద్ధి చేయడమా, ఇంకా ఏదైనా ఉందా? శుద్ధి అన్న పదమే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆలోచనల శుద్ధి ఇది మొదటిది. రెండవది దేహశుద్ధి. మూడవది కర్మశుద్ధి. శుద్ధిత్రయం అంటే ఇవి మూడు. ఇంటిని శుద్ధి చేసుకునే సమయంలో గోపంచితం, గోమయం, పంచగవ్యం అనే పేరిట సంప్రోక్షణ చేయడం, ఇల్లంతా కూడా శుద్ధి చేయడం అన్న పదంలో వినియోగిస్తూ ఉంటాం. శుభ్రపరచడం వేరు, శుద్ధి చేయడం వేరు. శుభ్రపరచడం అంటే ఎక్కడి వస్తువులు అక్కడ సర్ది పెట్టుకోవడం, ఇల్లంతా కడగడం, శుభ్రంగా ఉంచడం, అలాగే దీపాలు వెలిగించడం. ఏ వస్తువు ఆ వస్తువు, ఏ మాట ఆ మాట, ఏ చోట ఆ చోట, ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో వెళితే ఇది బాహ్య శుద్ధి అవుతుంది. కానీ వ్యక్తిగతంగా శుద్ధి అనేసరికి శుద్ధిత్రయం అనే మూడు శాస్త్రం ప్రత్యేకంగా వివరిస్తుంది. ఈ మూడింటిలో ఆలోచనాత్మకమైనటువంటి విశ్లేషణ ఒకటి ఉంటుంది. శరీర శుద్ధి, దీనికే కాయశుద్ధి అనే పేరు కూడా ఉంది. స్నానం చేయడం, స్నానం చేసే సమయంలో ఆలోచనలు వక్రగతిన పోకుండా శాస్త్ర విధిలో ఉండే విధంగా ఆలోచనలు కొనసాగాలి. గోవిందేతి సదా స్నానం, దైవధ్యాన తత్పరతతో స్నానం చేయాలి. ఇలా శరీర శుద్ధి లేక దీనికే కాయశుద్ధి అనే పేరిట మొదటగా చేసేటటువంటి క్రియ శరీరాన్ని పరిశుభ్రపరచడంతో పాటుగా శుద్ధి అనే క్రియను స్వీకరిస్తుంది. ఇలాంటి ఆలోచనలే క్రమంగా అలా కొనసాగినప్పుడు ఆలోచనలు పరిశుద్ధమవుతాయి. 10 మందికి సహాయం చేసే విధంగా మన ఆలోచనలు కొనసాగుతాయి. అలాగే ప్రకృతి, పర్యావరణం, వీటికి మేలు కలిగించే విధంగా మన ఆలోచనలు ఉండాలి. మన ఇంట్లోనే అంతా ఉండాలి అంటే ఎలా? మనతో పాటు అందరూ బాగుండే విధంగా శుద్ధి అనే క్రియని మనం చేపట్టాలి. మొక్కల పెంపకం పర్యావరణాన్ని కాలుష్య రహితంగా మారుస్తుంది. అంటే ఇది పర్యావరణానికి శుద్ధి చేసేటటువంటి క్రియ. శరీర శుద్ధి, అంతఃకరణ శుద్ధి లేక ఆలోచనల శుద్ధి, అలాగే మూడవది వాక్య శుద్ధి, క్రియాత్మకమైన శుద్ధి. ఈ మూడు శుద్ధిత్రయం కాగా లోకానికి మేలు కలిగించే విధంగా మనం చేసేటటువంటి క్రియాకలాపాలు ముఖ్యంగా వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూ కాలుష్యం, ఈ మూడు ప్రధానంగా ఉండేవి. కనిపించనిది అంతఃకరణ కాలుష్యం కారణంగా కలిగేటటువంటి కీడు లోకానికి బాహ్యంగా కనిపించదు. ఇది ప్రమాదకరమే. ఈ అంతఃకరణ కారణంగా వచ్చే కాలుష్యంతో ఏర్పడేటటువంటి సమస్యలను అధిగమించే నిమిత్తమై ఆత్మశుద్ధి పరంగా చెప్పబడినటువంటి దైవారాధనలు, ధ్యానాలు కాగా బాహ్య శుద్ధి, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, వీటికి మూలం ఆలోచన. కనుక శుద్ధి అనగానే శుద్ధిత్రయం లౌకికంగా ఒకటి, అంతర్గతంగా మరి ఒకటి, ఆధ్యాత్మికంగా మరి ఒకటి, ఇలా 3 మార్గాలలో శుద్ధిత్రయం మళ్ళీ త్రిమార్గములను అనుసరించి 33 గుణా 33 రెట్ల గుణములను మనలో పెంచుతుంది. కనుక శుద్ధి ప్రాథమికంగా ఆలోచనలను పరిశుద్ధం చేసుకునే ప్రయత్నం చేయడం, ఇది పద్ధతి. గురుగారు, సంస్కారం అంటే ఏమిటి? షోడశ సంస్కారాలు, అలాగే పంచదశ సంస్కారాలు అని అంటారు కదా, నిజానికి సంస్కారాలు ఎన్ని, అవి ఏవి? సంస్కారం అన్న శబ్దాన్ని ప్రాచీన సంప్రదాయం ఎంత విస్తృతంగా పరిశీలన చేసింది అంటే, సంస్క్రియతే అనేన ఇది సంస్కారః.
సంస్కరింపబడే ఉద్దేశ్యంతో ఓ తెల్ల కాగితాన్ని ప్రభుత్వం వారు సంస్కరిస్తే, అచ్చు వేస్తే అది కరెన్సీగా మారుతుంది. ఒక లోహాన్ని నిష్ణాతుడైనటువంటి నిపుణుడైనటువంటి వ్యక్తి సంస్కరిస్తే ఒక నాణ్యంగానో లేక ఒక చక్కటి మూర్తి, అర్చనామూర్తిగానో మారుతుంది. సంస్కరించడం వ్యక్తిగతంగా అనుకున్నప్పుడు మనిషి తనను తాను సంస్కరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం అన్న ఆలోచనలోంచే ఈ సంస్కారం అన్న పదాన్ని మనం గమనించినట్లయితే ఎవరైనా నమస్కరిస్తే ప్రతిగా మళ్ళీ మనం నమస్కరించాలి. ఇది ఒక సంస్కారం. సంస్క్రియతే అనే క్రమంతో సనాతన సంప్రదాయం 48 సంస్కారాలను అందించింది. ఈ 48 సంస్కారాలలో 8 చిట్ట చివరగా వచ్చేవి ఆత్మగుణాలు అన్న పేరిట ప్రసిద్ధం. సంస్కారాలు 40 ప్రధానమైనవి కాగా 8 ఆత్మగుణాలు కలుపుకొని 48 సంస్కారాలుగా అగ్ని పురాణం వివరిస్తుంది. ఈ 48 సంస్కారాలలో ప్రధానంగా 16 సంస్కారాలు పాటిస్తూ ఉంటారు. ఈ 16 కూడా మళ్ళీ 15 40వ 16వదిగా మార్చుకొని ఆధునికులు పాటిస్తూ ఉంటారు. గర్భ ఆదానము, సీమంతము, పుగుంసవనము, జాతకర్మ, నామకర్మ, అన్నప్రాశన, చౌల, ఇలా ఈ క్రమమంతా కూడా బ్రహ్మయజ్ఞాదికాదులు, వివాహము, ఆ తర్వాత సప్త సోమ సంస్థలు, సప్త పాక సంస్థలు, సప్త హవిస్ సంస్థలు, ఇలా 21 యజ్ఞయాగాది క్రతువులతో లోకానికి మేలు కలగాలి అంటూ మానవుడు తన జీవితాన్ని గడపాలి. దీనికే సంస్కారవంతమైన జీవనం అని పేరు. ఈ 40 సంస్కారాలు ఒక పక్కన ఉండగా ఆత్మగుణాలు ప్రధానమైనవి. ఈ ఆత్మగుణాలలో ఇతరులకు కీడు కలిగించకుండా ఉండడం, ఇతరుల ద్రవ్యాన్ని అపహరించకుండా ఉండడం, ఇతరులకు కీడు కలిగించే విధంగా వాక్కును నియంత్రించుకోవడం, పరుషవాక్యములు మాట్లాడకపోవడం, అబద్ధములు చెప్పకపోవడం, హితంగా మితంగా ఆహారాన్ని స్వీకరించడం, పరిమితమైన వర్తనంతో ధార్మిక జీవనం గడపడం, ఇవి సంస్కారాలంటే. గురుగారు, అలవాటు, అభిరుచి, వ్యసనం, ఈ మూడింటి ఏకరూపత ఏమిటి? అలాగే వీటి తాత్పర్యం, భావన ఒకటేనా? అలవాటు, అభిరుచి, వ్యసనం, ఈ మూడు ఒకటి కావు. ఈనాటి నా అలవాటు రేపటి నా అభిరుచిగా మారితే అది వృత్తిగా మార్చుకోవచ్చు. ఈనాటి నా హాబీ రేపటి నా ప్రొఫెషన్ అవుతుంది అంటారు ఆంగ్లంలో. హాబీ అనేటప్పటికీ అది అభిరుచి. అలవాటు అనేసరికి నిత్యము చేసేటటువంటి పని. అభిరుచి, అలవాటు ముందు వెనకగా ఎలా ఆలోచించినా రెండింటి ప్రయోజనం లోకానికి మేలు కలిగించేది కావాలి. అది మనకు వ్యసనంగా మారినప్పుడు, ఆ వ్యసనం కూడా మంచి వ్యసనం అయినప్పుడు, గ్రంథ పఠనం, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారక విషయాలను నివారించే ప్రయత్నం చేయడం, 10 మందికి సహాయపడడం, మౌన వ్రతాన్ని ఆశ్రయించడం, ఇలాంటివన్నీ కూడా మంచి వ్యసనాలు అంటుంది శాస్త్రం. నేటి అలవాటు గ్రంథం చదవడం, వంట చేయడం, లేదా ఒక వాహనాన్ని నడపడం, ఒక యంత్రం గురించిన పరీక్ష క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఏదో ఒక విషయాన్ని అధ్యయనం చేయడం, నేర్చుకోవడం, ఎలాగో నేర్చుకోవడం, ఇది అలవాటుగా మారుతూ ఉంటే అభిరుచి అలవాటు లేదా అలవాటు అభిరుచి రెండు పరస్పర ఆశ్లిష్టంగా ఉన్నప్పుడు ఈ రెండు ఆ వ్యక్తికి ఒక వ్యసనంగా పరిణమిస్తాయి. ఈ వ్యసనం లోకానికి మేలు కలిగించేదిగా మారాలి. మూడు ఒక్కటి కావు. ఊరికే అభిరుచి పెంచుకున్నాం, వార్తలు సేకరించడం లేదా అనేక వైజ్ఞానిక పరమైన విషయాల పట్ల ఒక ఆలోచనలు పెంచుకోవడం, తెలుసుకునే అలవాటు పెంచుకోవడం, ఇది అభిరుచి. అభిరుచి క్రమేణా అలవాటుగా మారుతుంది. ఈ అలవాటు ఆ తర్వాత
వ్యసనంగా మారినప్పుడు ఆ వ్యక్తికి మేలు కలిగించేది, ఆ వ్యక్తి ద్వారా సమాజానికి మేలు కలిగించేదిగా కావాలి. కొందరికి పార్కులో ఎక్కడో కూర్చున్నప్పుడు ఊరికే కూర్చోరు. వాళ్ళు పక్కన ఉండే గడ్డి పరకలని అలా పెరిగి వేస్తూ ఉంటారు. మరికొందరు చేతిలో ఒక పెన్ను ఉంటుంది, ఆ పెన్నుతో ఊరికే ఆడుతూ ఉంటారు. ఇది వ్యసనం, లోకానికి మేలు కలిగించేది కాదు. అలాగే కొందరికి మాట్లాడడం అలవాటు అభిరుచిగా మారుతుంది. ఇది మంచిగా మాట్లాడే అలవాటు అయితే లోకానికి మేలు. అలా కాకుండా ఊరికే వాళ్ళపైన వీళ్ళపైన చాడీలు కొండాలు చెప్పే అలవాటుగా పరిణమించి ఇది వ్యసనంగా మారితే క్రమేణా వారికే కీడు కలిగిస్తుంది. ఇలా ఒక విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఏ విషయమైనా సమాధానం అందులోనే అనుకున్నప్పుడు అలవాటు, అభిరుచి, వ్యసనం ఈ మూడు ఒకటి కావు. కానీ ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. విడివిడిగా వేరు వేరే, కానీ మూడు కలిపి ఒకే విషయాన్ని మన ముందు ప్రస్తావన చేస్తాయి. ఇందులో పుస్తక పఠనం, పర్వతారోహణం, ఇతరులకు సంబంధించి మంచి విషయాలు మాట్లాడడం, మంచి విషయాలు తెలుసుకోవడం, మొక్కల పెంపకం, కాలుష్య నివారణ చర్యలు చేపట్టడం, ఇలాంటివన్నీ కూడా మంచి అభిరుచులుగా, మంచి అలవాట్లుగా, మంచి వ్యసనాలుగా సమాజం గుర్తించింది. 10 మందికి మేలు కలిగించే అంశం ఏదైనా మనకు వ్యసనంగా మారినప్పుడు దానివల్ల మంచి ప్రయోజనమే మనం సాధించగలుగుతాం కదా. కనుక ఈ మూడు ఒకటి కావు, మూడు వేరే వేరే అంశాలు అవుతాయి. గురుగారు, ఆఖ్యానము అంటే పిట్ట కథ అని చెప్తారు, ఇది నిజమేనా? రామాయణం, భారతం వంటి ఇతిహాసాలలో ఉన్నటువంటి కథలను ఆఖ్యానములు అని అంటారు. మరి దీన్ని ఎలా చూడాలి? రామాయణం ఇతిహాసం, కావ్యం, కథ. అలాగే మహాభారతం ఇతిహాసం, కావ్యేతిహాసం. ఈ రెండింటిలో కూడా అనేక ఉపకథలు ఉన్నాయి. రామాయణం రామునకు మాత్రమే సంబంధించిన కథ కాక, రామాయణం బాలకాండలో గంగావతరణం, అలాగే పరశురామ వృత్తాంతం, అనేక ఇతర కథనాలు మనకు అందులో కనవస్తాయి. అలాగే భారతంలో కూడా అనేక ఉపకథలు, నల దమయంతుల కథ ఉదాహరణగా చెప్పాలి అనుకున్నప్పుడు, ఇలాంటి శత్రువు అనే 100 మంది కుమారులు కలిగిన మరి ఒక రాజుగారి కథ, ఇలా ఉపకథలు అనేకం మహాభారతంలో కూడా ఉంటాయి. ఆఖ్యానము అనగా చిన్న కథ అని అర్థం. క్ష ప్రకథనే అని ధాతువు వ్యుత్పత్తి నిర్ణయిస్తుంది. చెప్పడం అని అర్థం. ఆఖ్యాయిక, గాథానారా శగుంసేర్మేధా హృదయో అంటూ వేదంలో కూడా ఈ ఆఖ్యాన శబ్దం ఉంది. ఆఖ్యానము అనగా చిన్న కథ అని అర్థం. మహాభారతంలో 18 పర్వాలలో 132 చిన్న కథలు ఇలాంటివి ఉన్నాయి. కౌరవ పాండవుల కథ ప్రధానమైనది కాగా, ఇందులో అంతర్భాగంగా అనేక ఉపకథలు సందర్భోచితంగా వస్తూ ఉంటాయి. అలాంటి ఆ కథలన్నీ 132 అని పరిశోధకులు నిగ్గు తేల్చి ఉన్నారు. ఖాండవ దహన సమయంలో జరితోపాఖ్యానం, హంసడిభకోపాఖ్యానం లాంటి అనేక ఉపకథలు మనకు భారతంలో అడపాదడపా కానవస్తూ ఉంటాయి. ఇవి 132. ఇవి పిట్ట కథల వలె కాకుండా ఉపకథలుగా స్వీకరించాలి. ప్రధాన కథలో ప్రధాన పాత్రకు ఏదైనా నీతి, ధర్మం, న్యాయం బోధించే సమయంలో ఇలా ఉదాహరణ రూపంలో ఉపకథలను స్వీకరించడం ఒక సంప్రదాయం. తెలుగు సాహిత్యానికి సంబంధించి 82 రకాల ప్రక్రియలలో ఆఖ్యాన రూప రచన కూడా ఒక ప్రక్రియ. అనేక ఉపకథలతో ప్రధాన కథను కొనసాగించడం. కనుక రామాయణ భారతాలలో కూడా ఉపాఖ్యానాలు ఉన్నాయి, చిన్న కథలు ఉన్నాయి. దృష్టాంత రూపంలో ఈ కథలను మనం గుర్తించాలి. గురుగారు, న్యాయం వేరు, చట్టం వేరు అని అంటారు. ఇందులో మరో ప్రత్యేకత న్యాయం, అన్యాయం అని అనటం. ఈ న్యాయ అన్యాయాల విచక్షణ తెలుసుకోవటం ఎలా? మనం చేస్తే న్యాయం, ఎదుటివాడు చేస్తే అన్యాయం. ఇది ఏ న్యాయం అండి అని అనేకులు ప్రశ్నిస్తూ ఉంటారు.
న్యాయ విచక్షణ అన్న అంశాన్ని గమనించినప్పుడు దర్శన శాస్త్రాలలో న్యాయశాస్త్రం ఒకటి. ఈ న్యాయశాస్త్రాన్ని మనకు గౌతమ మహర్షి అందించి ఉన్నాడు. గౌతమ మహర్షి అందించిన ఈ న్యాయ సూత్రాలలో షణ్ణవతితములు అని పేరు. 96 న్యాయాలు అందులో ఉంటాయి. గౌతమ సూత్రాలలో 96 న్యాయాలు న్యాయ సంబంధమైన జ్ఞానాన్ని మనకు కలిగిస్తాయి. న్యాయం సత్యం పలకాలి. ఒక్కొక్కసారి మనం సత్యం పలికితే ఎదుటివారికి దుఃఖము బాధ కలిగే సందర్భం ఏర్పడుతుంది. అలాంటి సందర్భాలలో న్యాయ విచక్షణ చేసేటటువంటి వారికి ఆ బాధ్యత వదిలివేస్తూ మనం మౌనాన్ని ఆశ్రయించవచ్చు. ఇది కూడా న్యాయమే. మహాభారతంలో సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు ఒక ధర్మ సంకటాన్ని వివరిస్తూ ఎలాంటి సందర్భాలలో అబద్ధమాడవచ్చునా అనే ప్రశ్న వేసి, ధర్మరాజా అంటూ ధర్మరాజుకు అశ్వత్థామహత కుంజర అన్న సమయంలో నీవిలా చెప్పవచ్చును అంటూ ఒక మార్గాన్ని నిర్దేశిస్తాడు. చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు అంటూ వివరిస్తాడు. గోవులను రక్షించే సమయంలో, ధర్మ నిర్ణయం సంకటంగా మారినప్పుడు, ప్రాణవిత్త మానభంగమందు, ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో అసత్యమాడడం అనృత దోషాన్ని ఇవ్వదు అంటూ సాక్షాత్తు పరమాత్ముడే చెప్పి ఉన్నాడు. అలాంటి విషయాన్ని తీసుకుని ఎల్లప్పుడూ మనం అసత్యం ఆడవచ్చును అని చెప్పడం కాదు ఇక్కడ ఉద్దేశ్యం. ఋతంచమే అనృతంచమే తన్మే ఉభయవ్రతం విద్యాచమే అవిద్యాచమే తన్మే ఉభయవ్రతం అని వేద ప్రమాణం. న్యాయాన్యాయాల పరిశీలన చేసే సమయంలో ధర్మాన్ని ఆశ్రయించాలి. ఎలా ఉందో అలా చెప్పాలి. ఇది న్యాయం. కానీ ఆ చెప్పే సమయంలో ధర్మం మొగ్గు ఎటువైపు ఉన్నది అని ఆలోచించి ధర్మ నిర్ణయానికి అనుకూలంగా మనం ప్రవర్తించి చేసేదే న్యాయం అవుతుంది. ఒక ప్రాణాన్ని రక్షించే సమయంలో అసత్యమాడకుండా సత్యమే పలకాలి అని చెప్పి ఆ ప్రాణి ఇక్కడే ఉంది అని చెబితే ఆ ప్రాణికి అంత్యకాలం సమీపిస్తుంది. ఇలాంటి ధర్మ సంబంధిత క్లేశ సంబంధిత క్లిష్టమైన ఘట్టాలలో మౌనాన్ని ఆశ్రయించాలి అని కూడా శాస్త్రమే చెబుతుంది. నాకు తెలియదు, ఇంతకంటే విశేషం ఏముంటుంది? మౌనంగా ఉండడం, చిరునవ్వులు చిందించడం, అవసరమైనంత మేరకే మాట్లాడడం, ఈ 3 న్యాయ సూత్రాలు అంటుంది శాస్త్రం. ఇవి 96 గౌతముడు బోధించినవి. ఇది విశేషం. గురుగారు, కర్మత్రయం ఈశనత్రయం అని కొన్ని విశేషాలను పెద్దలు చెప్తూ ఉంటారు కదా, వీటి గురించి వివరిస్తారా? కర్మత్రయం ఈశనత్రయం అనే 3 ఉన్నాయి. ఈ 3 కర్మత్రయం మనం చేసేటటువంటి కర్మలు ఆగామి, సంచితము, ప్రారబ్ధము అనే పేరిట అందరికీ తెలిసినవే. గత జన్మలో చేసిన కర్మ, వర్తమాన జన్మలో చేస్తున్న కర్మ, ఈ రెండింటి ఆధారంగా భవిష్యత్తు జీవితంలో లేక జన్మలో చేయబోయే కర్మ, వీటికే కర్మత్రయం అని పేరు. గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తే దుఃఖం, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఆందోళన. కనుక వర్తమాన కర్మ ఇది ప్రధానమైనది. కర్మత్రయం. గతంలో చేసిన కర్మని మనం సరిదిద్దలేం, ఫలితాన్ని అనుభవించాలి. కనుక ఆ ఫలితాన్ని అనుభవించడం కోసం చేస్తున్న కర్మ శుభకరమైనది అయినట్లయితే ఆ కర్మ వలన మనం పొందేటటువంటి క్లేశం, దుఃఖం, ఆ భావన తగ్గుతుంది. పుణ్యబలం పెంచుకోవడంతో భవిష్యత్ జన్మలకు సంబంధించిన భవిష్యత్తు కర్మలు పుణ్యదాయకం అవుతాయి. ఇది కర్మత్రయం వల్ల మనం నేర్చుకోవలసిన అంశం. ఇది కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతానికి ఆధారం ఈషణత్రయం. తాపత్రయాలు అన్న పేరిట ఈ 3 ప్రసిద్ధం. శ్రీమద్భాగవతంలో ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుల వారికి, తండ్రి గారికే సుమా, బోధ చేస్తూ తాపత్రయాభీల దావాగ్దులింకునే
విష్ణు సేవ మృత వృష్టి లేక అంటాడు. ఇవి తాపత్రయములు. ఒకటి ఇల్లాలు లేక భర్త పైన ఉండేటటువంటి ప్రేమ, కౌటుంబికమైనటువంటి జీవనానికి ఇది ఆధారం అవుతుంది, ఇది భార్యేషణ. రెండవది పుత్రేషణ, కుమార్తె కుమారుడు సంతానం, వారి కోసం తాపత్రయపడడం, వారికే ఏదో అందించాలి అంటూ ప్రతి క్షణం కూడా జీవుడు కొట్టుకుపోవడం, ఇది రెండవది. మూడవది ధనేషణ, విత్తం, సంపద, ధనం, డబ్బులు, వీటిపైన తాపత్రయం కలిగి ఉండడం. ఈ మూడింటికే తాపత్రయములు అని పేరు. ఈ మూడు ఒకదానికంటే మించి రెండవది దుఃఖం కలిగించే అంశాలు అవుతాయి. కనుక వీటిని నియంత్రించుకోగలిగితే కర్మ సిద్ధాంతంలో ఉన్న వర్తమాన కర్మ పుణ్య బలంగా మార్చుకోవచ్చును. ఇందుకోసమే కర్మత్రయం అన్న విషయాన్ని చెబుతూ ఈషణత్రయం అన్న విషయాన్ని కూడా వేదాంతం బోధిస్తుంది. కుటుంబంలో ఉండాలి, ఎంత బాధ్యత మేరకో అంత బాధ్యత మేరకే మనం ప్రవర్తించాలి. నియమితంగా ప్రవర్తించగలిగితే ఆ కర్మ మనకు పుణ్యఫలాన్ని బలాన్ని పెంచుతుంది. ఇది విషయం. గురుగారు, రామాయణం ప్రారంభమే శాప వృత్తాంతంతో ప్రారంభమవుతూ ముగింపు కూడా శాప కథనంతోనే ముగుస్తుంది. అసలు రామాయణంలోని వరాల ప్రస్తావన అనేది ఉండదా? నిజానికి మానిషాద ప్రతిష్టాంత అనేటటువంటి శ్లోకంతో అనేకులు రామాయణం ప్రారంభమవుతుంది అనుకుంటూ ఉంటారు. అలా కాదు సుమా. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం. తపస్వి, వాగ్విదుడు, పుణ్యవంతుడు, ధర్మం తెలిసినవాడు, సదాచార సంపన్నుడు అయినటువంటి నారద మహర్షి వర్ణనతో శ్రీరామాయణం ప్రారంభం కాగా, రామాయణంలో శాపాల ప్రస్తావన అధికంగా మనకు కనవస్తుంది. నిజానికి వరాలే ఎక్కువ. ఈ 6 కాండల రామాయణం లేదా ఉత్తరకాండను కూడా మనం స్వీకరించినట్లయితే మొత్తం మీద 648 సర్గల శ్రీరామాయణంలో 61 శాపాలు ఉండగా 82 వరాలున్నాయి. ఇదే విషయం, వరాల సంఖ్యనే ఎక్కువ. అలాగే 7 సందర్భాలలో ప్రతిజ్ఞలు కానవస్తాయి. మరి ఒక 7 సందర్భాలలో మొక్కుబడులు కూడా కానవస్తాయి. శ్రీరామాయణం అంతా కూడా శాపాలు, వరాలు, మొక్కుబడులు, అలాగే అనేక సందర్భాలలో చేసేటటువంటి ప్రతిజ్ఞలు, వీటి ద్వారా మనం ఈ కథనాన్ని శ్రావ్యంగా అద్భుతంగా గమనించవచ్చు. ఒక మనిషి లేక ఒక వ్యక్తి పుణ్యాత్ముడు తన తపశ్చర్య ద్వారా, సంకల్ప సిద్ధి ద్వారా, మనస్సులో పదే 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 ఒక మంత్రాన్ని మననం చేయడం ద్వారా కలిగినటువంటి మనోబలంతో ఇలా అవుతుంది అని చెబితే, అలా అయినప్పుడు ఆ అయినటువంటి కర్మ ఎదుటివారికి కీడు కలిగిస్తే అది శాపం, ఎదుటివారికి మేలు కలిగిస్తే అది వరం. అహల్య శాప విమోచనం, వరం శాపం రెండు కల్పిస్తాయి. అలాగే శివధనుస్సును అలా ఆ రాజు వద్ద ఉంచాడు, అది ఒక వరం. ఆ ధనుస్సు విరిచిన వారికి అమ్మాయిని ఇస్తాను, ఇది ఒక శపథం, సంకల్పం. ప్రతి సందర్భాన్ని మనం గమనించినట్లయితే శాపాలు, వరాలు వెంట వెంటనే అనేకం కానవస్తాయి. వరాల కారణంగానే, శాపాల కారణంగానే రామాయణం అంతా కొనసాగుతుంది. రంభ ఇచ్చిన శాపం, అలాగే వేదవతి ఇచ్చిన శాపం కారణంగా రావణుడు సీతను అశోకవనం చెట్టు క్రింద ఉంచి అనేక రాక్షస స్త్రీలను పరిచర్యలు చేసే విధంగా ఏర్పాటు చేసి మనస్సు మార్చే ప్రయత్నం చేశాడు. భౌతికంగా మనం గమనిస్తే ఇది శాపాల కారణంగా. వరం కారణంగానే నన్ను ఓడించే వీరుడు లేడు, నాకు మృత్యువే లేదు అంటూ రావణుడు విర్రవీగాడు, ఇది వరం. పాయసాన్ని స్వీకరిస్తే సంతానమా, విభజన కారణమా, ఇవి వరములు. నిజానికి శ్రీరామాయణం అంతా కూడా దశరథుడు కైకేయికి ఇచ్చిన 2 వరాల కారణంగానే కదా. ఇలా వరాలే అనుకున్నప్పుడు శ్రీరామాయణంలో 82 వరాలు ఉన్నాయి. ఇవే ఎక్కువ.
శ్రీరామాయణం మనం స్మరిస్తే మనకు కూడా భగవంతుడి కరుణ లభిస్తుంది. ఇది ఇంకా పెద్ద వరం. దీర్ఘ శరణాగతి అనే పేరు ఈ వ్రతానికి ఉంది. ఇది విషయం. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.